విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతి వనంపై దాడిని మాజీ ఎమ్మెల్యే జోగారావు ఖండించారు. చంద్రబాబు పాలన గాడి తప్పి అహింసకు ఆవాసంగా మారిందని మండిపడ్డారు. ప్రజా పరిపాలనకు పాతరేసి ప్రజలకిచ్చిన హామీలను గాలికి వదిలేశారని దుయ్యబట్టారు. సాక్షాత్తు రాజ్యాంగ నిర్మాతపై దాడి జరిగితే దళిత హోంమంత్రి స్పందించకపోవడం దారుణమని అన్నారు. విజయవాడ ఘటనకు నిరసనగా పార్వతీపురంలోని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులర్పించారు. ఈ ఘటనతో యావత్ భారతదేశం తలదించుకునే పరిస్థితి ఏపీలో ఉందని ఎమ్మెల్యే జోగారావు ఆరోపించారు.